హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఈ రోజు వచ్చేసరికి మనం కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ అండి, డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ఎపిసోడ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకని అట్లా చేసి చూపించాలనిపించింది. డిజైనింగ్ అయితే బ్లౌజెస్ కొన్ని ఉన్నాయండి. ఫస్ట్ బ్లౌజెస్ చూపించేసి తర్వాత ఏం చూపిస్తాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇవైతే కొంచెం ఎక్స్క్లూజివ్, అన్నిటికీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునే బ్లౌజెస్ అండి. ఇవన్నీ ప్రస్తుతానికి నేను చూపించే బ్లౌజెస్ అయితే అంటే కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా డిజైన్ చేసినవి. కొన్ని చీరల మీద అయితే నేను సెట్ చేసి ఆల్రెడీ చూపించాను, కొన్ని ఏమో సెపరేట్ గా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూపిస్తాను. మీకు ఎవరికైనా పర్చేస్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు మీరు ఫాస్ట్ గా అయితే వాట్సాప్ నెంబర్ నాది డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుందండి. ఫాస్ట్ గా ఒక్కొక్కటి చూసుకోనండి, మీకు నచ్చిన నాకు స్క్రీన్ షాట్ తీసేసి పెట్టి బుక్ చేసుకోవచ్చండి. ఓకేనండి, ఒక్కొక్కటి నేను చూపిస్తా ఉంటాను. మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇవన్నీ బ్లౌజెస్ ఈరోజు చూపించేవి నేను అన్ని ఏంటంటేనండి, మీకు ఆల్ ఓవర్ కొంచెం అన్ని చీరలకి ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యే అలా సెట్ చేసిన బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా అండి, ఇదిగోండి దిస్ ఇస్ ద ఫస్ట్ బ్లౌజ్. ఇది గోల్డ్ కలర్ లో వచ్చింది మనకి. మీకు ఒకసారి బ్లౌజ్ మొత్తం ఓపెన్ పిక్ తీసి అప్పుడు నేను ఇక్కడ చూపించాను. ఇదిగోండి, ఇది హ్యాండ్స్ అండి, పిచ్వాయ్ వర్క్. ఇది ప్రింట్ కాదు, వర్క్ చాలా డిఫరెంట్ గా యూనిక్ గా చేయించానండి. చిన్నగా వస్తుంది మనకి హ్యాండ్స్ కాబట్టి చిన్నగా వస్తుంది. ఇదిగోండి 2 హ్యాండ్స్ కి ఇట్లా వచ్చేస్తుంది. ఇది ఖాదీ సిల్క్ అండి, ఖాదీ సిల్క్ మీద చేయించాము. అది వచ్చేసరికి బ్యాక్ హై నెక్ పోర్షన్ మీద వస్తుంది. ఇదండి, ఇది ఒక బ్లౌజ్. మీకు ఏ చీరల మీద కూడా ఆల్మోస్ట్ చాలా చీరల మీదకి మ్యాచింగ్ అవుతుంది ఈ బ్లౌజ్ అయితే. ఓకేనా అండి, ఇది ఒక బ్లౌజ్. ఇదిగోండి, ఇంకొకసారి మళ్ళీ ఇలా నేను ఇలా చూపిస్తున్నాను, ఒక్కసారి మళ్ళీ చూసేసుకోండి. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీరు ఎట్లాగా. ఇదిగోండి, ఇలా కూడా ఒకసారి మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకునేటట్టు మీకు ఎట్లా చూపిస్తున్నాను. ఇదిగోండి, చాలా బాగుందండి. మెటీరియల్ వచ్చేసరికి ఇది ఫైన్ ఖాదీ సిల్క్ బాగుంటుంది. మెటీరియల్ కూడా సాఫ్ట్ గానే ఉంటుంది, వాషబుల్. ఇది వర్క్ వచ్చేసరికి ప్యూర్ మనకి మిషన్ వర్క్ వస్తుందండి. ఇది మిషన్ వర్క్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనా, దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 2400 అండి, 2400. ఇది వచ్చేసరికి మంచి ప్యూర్ క్రేప్ సిల్క్ అండి, ప్యూర్ క్రేప్ సిల్క్. బ్లూ కలర్ క్రేప్ సిల్క్. ఇది కొంచెం హ్యాండ్స్ పొడుగ్గా కూడా పెట్టించుకోవచ్చు అండి. ఎందుకంటే యాక్చువల్ గా ఇది 1.5 మీటర్ ఉండిపోయింది. నేను 10 మీటర్స్ దాకా పర్చేస్ చేసి దీన్ని సేల్ చేశాను. ఇది ఇంకా ఎంతటిలే కట్ చేయటం అని 1/2 మీటర్ అలా ఉంచేసి నేను 1.5 ఇలా ఉంచేసాను. ఇది చాలా బాగుంటుందండి. వర్క్ కూడా మీకు పెద్దగా గుచ్చుకోవటం అంటూ ఉండదు. మీకు హై నెక్ అట్లా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకుంటే డిఫరెంట్ గా ఒక 4-5 కలర్స్ లోకి చీరల మీదకి వెళ్ళిపోతుంది. లేదంటే ఇన్ కేసు ఎవరికైనా లెహంగాలకు కానీ బ్లౌజ్ కుట్టించుకోవాలి, మీ పిల్లలకి ఎవరికైనా కుట్టించాలని అనుకున్నా కూడా అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లెహంగాలకి యూజ్ అవుతుంది, బ్లౌజ్ దాని మీదకి క్రాప్ టాప్ కింద యూజ్ అవుతుంది. అది మీ ఇష్టం అండి. దీని కింద లెహంగా మీకు నచ్చినట్టు వేరే ఏదైనా ప్లెయిన్ కూడా సెట్ చేసేసి కుట్టించేసుకుంటే చాలా యూనిక్ ప్యాటర్న్ గా చేయించుకుంటున్నారండి. ఇది అలా ఉంటుంది. బ్లౌజ్ మొత్తము మంచి క్రేప్ సిల్క్ అండి, చాలా స్మూత్ గా ఉంటుంది, వాషబుల్. మీకు అసలు ఎక్కడ ఏమి ఫేడ్ అవటం కూడా ఏమి ఉండదండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 3800. ఇది ఒక బ్లౌజ్. ఇది వచ్చేసరికి ఇవి చాలా డిమాండ్ ఉన్న బ్లౌజెస్ అండి. ఇవి నేను చాలా అసలు సేల్ చేశాను. ఇది మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ తెప్పించానండి. ఇది వచ్చేసరికి బ్లాక్, ఇలా చూపిస్తాను మీకు ఉండండి. ఇది బ్లాక్ మీద డిజిటల్ హ్యాండ్ పెయింట్ అంటారు దీని. బ్లాక్ మీద అవి 2 హ్యాండ్స్ కి వస్తాయండి. అవి చిన్నగా ఉంటాయి హ్యాండ్స్ పార్ట్ మీద. ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ హై నెక్ వస్తుందండి, బ్యాక్ సైడ్ హై నెక్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్, ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ హై నెక్ వచ్చేస్తుంది. బాగుంటుందండి. ఇది డిజిటల్ హ్యాండ్ పెయింట్ చాలా బాగుంటుంది. బ్లాక్ మీద కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1400 అండి, 1400. ఇది ఇంకోటి అండి,
టస్సర్ సిల్క్ ఇలా హ్యాండ్ పెయింటెడ్ వస్తుంది మీకు. టస్సర్ సిల్క్ గ్రీన్ అండి. టస్సర్ సిల్క్ మీద గ్రీన్ హ్యాండ్ పెయింట్. ఇది వచ్చేసరికి ఇలా హ్యాండ్స్ మీద బ్యాక్ సైడ్ వస్తుందండి. హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్. ఓకేనా అండి. ఇది చాలా బాగుంది. ఒక సింపుల్ గా ఉంటుంది ప్యాటర్న్. మీది కూడా మీకు 4-5 చీరలకి సింపుల్ క్రేప్ శారీస్ వాటి మీదకి వెళ్ళిపోతుందండి చాలా. ఓకేనా. ఇది ఒకటండి. ఇది బ్యాక్ సైడ్ ఇలా మీకు నడుం దగ్గర వస్తుందండి. ఇది ఫ్రంట్ బ్యాక్ సైడ్ కొంచెం దగ్గర, ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇలా నడుం దగ్గర వచ్చేస్తుంది. ఫ్రంట్ వస్తుంది, హ్యాండ్స్ కి వస్తుంది, బ్యాక్ సైడ్ వస్తుంది. అంతేనండి సింపుల్ టస్సర్ సిల్క్. ఇది కూడా వాషబుల్ మెటీరియల్, చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 800 అండి. 800. ఇది సింపుల్ అండి. ఇప్పుడు కొంచెం చీరల మీద ఎక్కువ వాడుతున్నారు కదా స్కాలప్ బోర్డర్ కానీ, ఇది నేను బెనారస్ బ్లౌజ్ కి చేయించానండి. ఇది బెనారస్ బ్లౌజ్ కి నేను ఇలా స్కాలప్ బోర్డర్ చేయించాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. మీకు సింపుల్ గా ఏదన్నా ఫ్లోరల్ ప్రింట్ మీద ఉన్న చీరల మీద వాటి మీదకి ఇది బాగా మ్యాచ్ అవుతుందండి. మంచి డార్క్ బాటిల్ గ్రీన్, ఇంకొక గ్రీన్ చిలక పచ్చ గ్రీన్, ఆ రెండు కలిపి వచ్చింది విత్ జెరీ లైన్స్, ఇలా స్ట్రైట్ లైన్స్. ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి మనం స్కాలప్ చేయించాము, బాగుంటుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1400 అండి. 1400. ఇంకొకటి ఇది రా సిల్క్ అండి. రా సిల్క్ మీద చేయించాం హ్యాండ్ పెయింట్. ఇది కూడా చాలా బాగుంది, బాగా వచ్చింది పెయింట్. మీకు ఒక్కసారి చూపిస్తున్నాను, ఇలా తిప్పి చూపిస్తాను. ఇదిగోండి. ఇది బ్యాక్ సైడ్ అండి. హై నెక్ వస్తుంది, కొంచెం దగ్గర బ్యాక్ సైడ్ హై నెక్ వస్తుంది. అది హ్యాండ్స్ కండి. అది 2 హ్యాండ్స్ కి అట్లా వచ్చేస్తుంది. కొంచెం చిన్నగా వచ్చిందండి. మీకు దగ్గరగా చూపిస్తున్నాను తెలియటం కోసం. మీకు హ్యాండ్స్ కుట్టించుకుంటే మటుకు చాలా ఎలిగెంట్ గా బాగుంటుందండి. మంచి డార్క్ బ్లూయిష్ వైలెట్ బ్లూకి మధ్యలో ఉందండి కలర్. వైలెట్ అండ్ బ్లూ మధ్యలో ఉంది. డార్క్ కలర్, మంచి డార్క్ కలర్. ఇది కూడా చాలా చీరల మీదకి మీకు మ్యాచ్ అవుతుందండి. చాలా బాగుంటుంది. హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్, రా సిల్క్. బాగుంటుందండి. మరీ ప్యూర్ కాదు కానీ బాగానే ఉంటుంది. ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 2300 అండి. 2300. ఇంకొకటి అండి రా సిల్క్ మీదే మంచి మెజెంటా పింక్. ఇది కూడా హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ అండి. ఇది హ్యాండ్స్ కండి. ఫస్ట్ హ్యాండ్స్ చూడండి, తర్వాత బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇది హ్యాండ్స్ కి వచ్చేస్తుందండి. 2 హ్యాండ్స్ కి మంచి చాలా బాగుంటుందండి. ఇది ఏంటంటే మంచి కొంచెం మనకి పిచ్చివాయి ఆ డిజైన్ టైప్ లో వస్తుందండి. హ్యాండ్ పెయింట్ అండి, ప్యూర్లీ హ్యాండ్ పెయింట్. డార్క్ మంచి పింక్ అండి. ఇదిగోండి. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. మంచి బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది. మీకు నెక్ హై నెక్ వస్తుంది, ఇలా వస్తుంది. బాగుందండి. ఇది కూడా దీని కాస్ట్ కూడా అంతేనండి. 2500. 2500. ఓకేనా అండి. చాలా బాగుంటుంది. కుట్టించుకుంటే వీటిలో అందం తెలుస్తుందండి. అది ఇది ఒకటండి. ఇంకోటి హాఫ్ వైట్ అండి. ఇది కూడా రా సిల్క్ మీద చేయించాము. హాఫ్ వైట్. మీకు ఒకసారి ఫ్రంట్ హ్యాండ్స్ చూపిస్తున్నాను, తర్వాత బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇదిగోండి. ఇలా ఫ్రంట్ హాఫ్ వైట్ మీద రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. హ్యాండ్స్ కండి. ఇది హ్యాండ్స్ కి చాలా బాగుందండి. పెయింటింగ్ చాలా బాగుంటుంది. ఇది కూడా చక్కగా మంచిగా పట్టు చీరల మీద వాటి మీదకిను మీరు జస్ట్ ఏం చేయాలంటేనండి ఇక్కడ డిజైన్ చేయించుకోవాలండి. హ్యాండ్స్ కి ఇక్కడ మనకి జస్ట్ పైపింగ్ లాంటివి, లేదంటే ఏదన్నా మనకి కుర్చీల్లో, లేదంటే ఏదన్నా బాల్స్ అలా హ్యాంగింగ్ టైప్ పెట్టేసుకుంటున్నారు కదా కుట్టించేటప్పుడు, అలా పెట్టించుకుంటే కనుక బాగుంటుందండి. చాలు, అంతకన్నా ఎక్కువ డిజైన్ చేసినా కూడా అంత బాగోదు. మళ్ళీ ఇదిగోండి. ఇది బ్యాక్ సైడ్ హై నెక్ లాగా వచ్చేస్తుంది. ఈ హై నెక్ కూడా మీరు ఏదైనా ప్యాటర్న్ అట్లాగేనండి నిన్న పూసల డిజైన్ అలా చేయించుకుంటే చాలా యూనిక్ గా పట్టు చీరల మీద కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా ఈ బ్లౌజ్ కూడా దీని కాస్ట్ కూడా అంతే 2500. ఇది కూడా ఇది వచ్చేసరికి మనకి పాత కాలంలో వచ్చేయండి ఈ బెనారస్ బ్లౌజెస్ చెక్స్. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్ బాగా వస్తున్నాయండి. ఇవి మంచి బ్లూ అండి. అదొక లైట్ బ్లూను, ఇదంతా జెరీ లైన్స్ వచ్చేసరికి
కానీ చాలా స్మూత్ టెక్స్చర్ అండి. కానీ చాలా అంటే చాలా బాగుంది, స్మూత్ టెక్స్చర్, గుచ్చుకోవటం అంటూ ఏమీ లేదు, చాలా బాగుంది బ్లౌజ్. దీని కాస్ట్ 800 అండి, 800 దీని కాస్ట్. ఇది ఒకటండి. ఇంకొకటి ఇది కూడానండి, స్కాలప్ బార్డర్ చేయించాను బెనారస్ బ్లౌజ్ కి. ఇదిగోండి అలా 2 హ్యాండ్స్కి వస్తుందండి. మొత్తం బ్లౌజ్ అంతా ఇట్లా క్రాస్ లైన్స్ లాగా జెరీ వీవింగ్ వచ్చేస్తుంది. బెనారస్ మెటీరియల్ ఇది, స్కాలప్ బార్డర్ అంతే, సింపుల్ గా ఉంటుంది. ఏదైనా అన్ని చాలా గోల్డ్ కలర్ టైప్ కాబట్టి చాలా చీరల మీదకి వెళ్ళిపోతుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1200 అండి, 1200 అంతేనండి. ఇవి బ్లౌజెస్ అయితే ఇవి. ఇప్పుడు మీకు ఒకసారి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఈ చీరలన్నీ ఏంటంటేనండి నేను ఫాల్ చేయించేసాను, ఫాల్ పీకు అయిపోయినాయి, బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఈ చీరలన్నీ కూడా బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయిపోయింది. కాకపోతే బ్లౌజెస్ అన్ని కూడా ఇవి ఎక్సెల్ సైజ్ వస్తాయండి. ఎక్సెల్ సైజ్ మీద నేను మొత్తం అన్ని, మీకు ఏదైనా ఇన్ కేస్ టైట్ గా అనిపించింది అనుకోండి ఎక్సెల్ సైజు, ఒక ఖర్చులు ఉంటాయండి, 3 ఖర్చుల దాకా ఉంటాయి లోపలికి. అవి ఓపెన్ చేసేసి మీరు మొత్తం అన్ని ఎక్సెల్ సైజేనండి నేను కుట్టించింది. ఇవన్నీ ఇదిగోండి ఇలా 3 ఖర్చులు అయితే ఉంటాయి. మీకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా మీకు టైట్ అనిపిస్తే మీకు జస్ట్ కుట్లు తీర్చుకుంటే సరిపోతుందండి. అంటే డబుల్ ఎక్సెల్ సైజ్ ఎవరికైనా కావాలని అనుకుంటే అలా కుట్లు తీసుకున్నా, లూజ్ అనిపించింది అనుకో ఒక కుట్టు మొత్తం లాగిచ్చేసుకుంటానండి, మొత్తం బ్లౌజ్ అంతా సరిపోతుందండి. అంటే ఇలా ఎందుకు చేయించాను అంటే ఒక థాట్ అండి. కొంచెం ఏంటంటే నేను బ్లౌజెస్ మామూలుగా చూపించాను ఇప్పుడు మీకు. ఆ మామూలుగా చూపిస్తే ఇది కుట్టించుకున్న తర్వాత చాలా మందికి డౌట్ వస్తుంది, అది ఎలా ఉంటుందో అని. అందుకుని నేనేం చేశానంటే ఎక్సెల్ సైజ్ ప్రకారం మొత్తం బ్లౌజెస్ అని, అంటే ఇంచుమించుగా బ్యాక్ ఫ్రంటే ఉంటాయండి చాలా మటుకు ఏంటంటే సైజులు. అందుకని దాన్ని బట్టి నేను ఎక్సెల్ సైజు చేంజ్ చేశాను అనమాట. ఇది చేయించుకున్న తర్వాత దాని అందం అయితే తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ మీకు ఆ బ్లౌజెస్ చూపించి తర్వాత నేను మీకు చీర బ్లౌజ్ ని ఎలా సెట్ చేశానని చూపిస్తే ఇవి కూడా మీకు బుకింగ్ చేసుకోవచ్చండి. ఇవి ఏమి ఎవ్వరూ యూజ్ చేసిన చీర కాదండి, నేనే చెప్తున్నానండి. మీకు షాపుల్లోకి వెళ్ళండి, పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళండి, బాగా డిజైనర్స్ వాళ్ళు వేసుకుని చీరలన్నీ మీకు సేల్ చేస్తారు. అలా ఎప్పుడు నేను ఏ చీర అయితే చూపించినాను. ఫస్ట్ టైం నేను ఇలా చూపించడం, మొత్తం ఫాలు పీకోతో సహా చేసేసి మీకు బ్లౌజ్ కుట్టించి చూపిస్తున్నానండి. జస్ట్ అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఆ బ్లౌజ్ కి తెలియటం కోసం. ఎక్సెల్ సైజు ఇవి కూడా మీకు కావాలంటే చేసుకోవచ్చు అండి, మీకు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇదైతే డార్క్ మెజెంటా పింక్ కి ఇలా ప్యాచ్ వర్క్ వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి మొత్తం ఓపెన్ చేయగానండి ఇలా బార్డర్, రా సిల్క్ బార్డర్ మీకు అటాచ్ చేయించాను నేను. ఇలా చీర అంతాను ఇట్లా వచ్చేస్తుందండి మీకు చక్కగా మంచిగాను. చీర అంతా ఇలా వస్తుంది బొటాస్ లాగా, ఇలా మొత్తం అంతా ఇలా చూపించేసి చీర బొటాస్ లాగా అలా వచ్చేస్తుందండి. పళ్ళు కూడా ఊరినే జస్ట్ అలా చూపిస్తున్నానండి నేను. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఇదిగోండి చక్కగా అమ్మాయి బొమ్మ, హ్యాండ్ పెయింటెడ్ అండి ఇది. అమ్మాయి బొమ్మ వచ్చేసి చక్కగా నీట్ గా ఇలా ప్యాచ్ వర్క్ వస్తుంది మీకు. ఇప్పుడు ఇదిగోండి బ్లౌజ్, ఈ చీరకి నేను డిజైన్ చేయించిన బ్లౌజ్ అయితే ఇది చూపించాను కానీ అర్థం కాలేదు ఎవరికైనా. అందుకని చూసారా కుట్టిన తర్వాత ఎంత బాగుందో ఇలా వస్తుందండి. నేను అది ఎక్స్ప్లెయిన్ చేసేది. మనం డిజైన్ చేసాము అంటే ఎక్కడ మార్కెట్ ప్లేస్ లో ఉండదు, చక్కగా ఫినిషింగ్ గాని ఎంత నీట్ గా వస్తుందంటే అది మొత్తం ఇదంతా వర్క్ వచ్చిందండి. ప్లస్ హ్యాండ్స్ కూడా చూసారా ఇలా బాల్స్ లాగా ఇలా మనం చేయించిందేనండి. జస్ట్ వాళ్ళు మనం స్టిచ్చింగ్ చేయించడం వరకు ఇలా చేపిస్తున్నాను అంతే. ఇదిగోండి ఇలా హై నెక్ వస్తుంది, ఇలా చూసుకోండి ఒక్కసారి, ఇలా దగ్గరగా ఇలా చూసుకోండి. ఇలా నేను దీనికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ని ఇలా నేను సెట్ చేశాను. ఇటు కూడా తిప్పి మీకు ఒక్కసారి పెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి ఎక్సెల్ సైజ్ వస్తుంది. మీకు కావాలంటే బ్లౌజ్ కుట్లు కావాలంటే ఓడ తీసేసుకోవచ్చు అండి. బేసిక్ గా ఇది బ్లౌజ్ చేయించుకుంటేనే కదా అందం తెలిసేదండి, అందుకుని నేను ఇలా చేయించింది. ఇదిగోండి ఇప్పుడైతే మీకు క్లియర్ గా ఒక పిక్చర్ వచ్చేస్తుంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే మీరు వచ్చి చూసుకుంటానంటే నేను లొకేషన్ అయితే షేర్ చేస్తాను, వచ్చి అయితే చూసుకోవచ్చు అండి. ఇది ఒకటండి, ఓకేనా అండి. ఇది ఒక చీర.
ఇంకోటి ఇది సింపుల్ లెనిన్ అండి, సింపుల్ లెనిన్ సిల్క్. మీకు డైలీ యూజ్ కి చాలా బాగుంటుంది. కాకపోతే నేను దీంట్లో బ్లౌజ్ తీసేసి ఫాల్ అవన్నీ చేంజ్ చేశాను. మంచి బాందిని ప్రింట్ వచ్చేస్తుందండి. ఇదిగోండి చీర అంతా ఇలా బాందిని ప్రింట్ వస్తుంది మీకు. ఇలా ప్రింట్ వస్తుంది. మొత్తం జరీ బార్డర్, పైన కింద కూడా జరీ బార్డర్, బాందిని ప్రింట్ జరీ బార్డర్. పళ్ళు వచ్చేసరికి ఇలా బ్లూ, ఇలా చిప్స్ వచ్చేస్తుందండి. చిప్స్ వర్క్ అంతా వస్తుంది. పళ్ళు అంతా ఇలా చిప్స్ వర్క్ వస్తుంది. చీర అంతా ఇట్లా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు మీకు దీని బ్లౌజ్ నేను ఏం సెట్ చేశాను, దీన్ని బట్టి సెట్ చేశానండి. ఈ పళ్ళుని బట్టి బ్లూ బ్లౌజ్ ని ఇలా సెట్ చేశాను నేను. ఇదిగోండి చూసారా, మీకు ఎల్లో మీద పెట్టి చూపిస్తాను, మీకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇదిగోండి ఇలా డిజైన్ చేయించానండి. బ్లౌజ్ అయితే ఎక్సెల్ సైజ్ ఉంటుంది. సింపుల్ గా నేను ఈ హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ ని ఇలా సెట్ చేశానండి. ఇదిగోండి, ఇదిగో చూసుకున్నారా, ఇట్లా సెట్ చేశాను నేను హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ ని. అదండి కుట్టించుకుంటే కదా దాని అందం తెలిసేది. మనం కుట్టుకోకుండా ఇట్లా చూపిస్తే ఇది రా సిల్క్ అండి. ఇప్పుడు మీకు నేను అక్కడ దాంట్లో కూడా చూపించాను కదా రా సిల్క్ ఫ్యాబ్రిక్ ని. ఇదిగోండి ది పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి. ఈ బ్లౌజ్ కానీ ఈ గ్రీన్ ఈ హ్యాండ్ పెయింట్ కానీ మీకు ఈ పింక్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ కానీ ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలాగా చూడండి, మీకు అర్థమైపోతుంది ఎంత డిఫరెంట్ గా ఉంటుంది అనేది. ఇదిగోండి ఇలా కూడా నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను, ఇలా చూసుకోండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. చక్కగా నీట్ గా ఉంటుందండి. కట్టుకుంటే మంచి ఎక్స్క్లూజివ్ సింపుల్ గా ఉన్న డిజైనర్ శారీ కింద మీకు వచ్చేస్తుందండి. ఇది ఒక చీర. కావాలనుకున్న స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు, మీకు కావాలంటే వచ్చి చూసుకోవచ్చు. ఇది ఒక చీర అండి. ఇంకొకటి ఇది ఇదేంటి, ఇది టస్సర్ అయినండి. టస్సర్ లో గీచా టస్సర్, గీచా టస్సర్. ఇది 3 కలర్ కాంబినేషన్స్ అండి. 3 కలర్ కాంబినేషన్ గీచా టస్సర్. ఇది కింద ప్రింట్ అలా మీకు పళ్ళు వైపు వచ్చేస్తుంది అండి. ఇంక మీకు పళ్ళు వైపు వచ్చేస్తుంది, పళ్ళు దాకా వచ్చేస్తుంది. పైన మటుకు 2 కలర్స్ ఇలాగా సేమ్ ప్లెయిన్ కలర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను దీనికి సెట్ చేసిన బ్లౌజ్ ఏంటనేది చూపిస్తాను ఒక్కసారి. ఇదిగోండి ఇది ఈ బ్లౌజ్. అంటే ఆ ప్రింట్ మనకి ఆ మెరూన్ షేడ్ లో అట్లా వచ్చింది కదా, ఇలా కాలర్ నెక్ పెట్టించి ఇలా పిచ్చివాయ్ బ్లౌజ్ ఉంటే నేను ఎట్లా చేయించాను. ఇది చూసారా, పిచ్చివాయ్ లో కూడా మనకు వర్క్ వచ్చింది. ఈ వర్క్ కూడా జస్ట్ నేను చేయించింది. ఇదిగోనండి హ్యాండ్స్ కి ఇలా సింపుల్ గా ఇట్లా చేయించుకుంటేనండి మీ బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి. మనం ఏం లేదండి, జస్ట్ టైలర్ తో చేంజ్ చేసుకోవటమే. ఆ సింపుల్ ఆ వర్క్ అనేది నీట్ గా బాగుంటుందండి. అది ఈ చీరకైతే నేను ఇలా సెట్ చేశాను. మీకు ఇటు తిప్పు కూడా చూపిస్తున్నాను, ఒక్కసారి చూసుకోండి. ఇదిగోండి ఇది వచ్చేసరికి ప్యూర్ సిల్క్ బ్లౌజ్ అండి. ప్యూర్ సిల్క్ బ్లౌజ్ తీసుకొని ఆ చీరను బట్టి నేను ఇలా సెట్ చేశాను. ఇదిగోండి ఇలా వస్తుందండి. మొత్తం కుట్టించుకున్న తర్వాత మీకు బ్లౌజ్ ని చక్కగా కాలర్ నెక్ పెట్టి కుట్టించాను. చాలా డిఫరెంట్ గా ఇలా వచ్చేస్తుంది. మీకు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చండి. దీన్ని కూడా ఎక్సెల్ సైజ్ అండి. ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్. ఇది వచ్చేసరికి మంచి ప్యూర్ షిఫాన్ అండి. ప్యూర్ షిఫాన్ జార్జెట్ ఇది. ఇదిగోండి ప్యూర్ షిఫాన్ జార్జెట్. అసలు మంచి ఫ్లోరల్ స్టైల్ ప్రింట్ లో వచ్చింది మొత్తం చీర అంతా. మీకు 2 కలర్ కాంబినేషన్స్ అండి. మీకు 2 కలర్ కాంబినేషన్స్. ఇదంతా కూడా వర్క్ నేను చేయించిందేనండి. జస్ట్ సింపుల్ ప్యాచ్ లాగా అటాచ్ చేయించాను. ఇది బార్డర్ లాగా మీకు పైన వస్తుంది, కింద కూడా వచ్చేస్తుంది. చీర అంతా ఇట్లా సింపుల్ గా ఫ్లోరల్ 3D హ్యాండ్ పెయింటెడ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ని ఇలా సెట్ చేశానండి. ఇది ఆల్ ఓవర్ గా వచ్చేస్తుంది. కాలర్ నెక్ ఆల్ ఓవర్ గా వచ్చేస్తుంది. ఎక్సెల్ బ్లౌజ్. ఇదిగోండి దీని కాంబినేషన్ బట్టి హ్యాండ్స్ కి ఇట్లా చేయించాను. ఇది నేను ఆల్రెడీ చూపించాను, కానీ కుట్టిస్తే చూసారా ఎంత ఎలిగెంట్ గా డిఫరెంట్ గా కనిపిస్తుందో. అది మనం సెట్ చేసి మనం డిజైనింగ్ చేసిన దాన్ని బట్టి బ్లౌజ్ సెట్ అవుతుందండి. అది నేను అనేది. ఓకేనండి. ఇది ఒకటండి. ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే కనెక్ట్ అవ్వండి, నేను బుక్ చేసుకోవచ్చు మీరు. ఇదిగోండి ఇది కూడాను సింపుల్ హ్యాండ్ వర్క్ సారీ అండి. సింపుల్ హ్యాండ్ వర్క్ సారీ, క్రష్డ్ క్రేప్, సింపుల్ హ్యాండ్ వర్క్ ఇలా వచ్చేస్తుంది. పైపింగ్ వచ్చేస్తుంది మీకు. జస్ట్ చీర అంతా ఇలా పైపింగ్ వచ్చేస్తుంది. టాజిల్స్ కూడా వస్తాయి. ఇంక ఇది ఓపెన్ చేయట్లేదు కానీ క్రష్డ్ క్రేప్ అందరికీ తెలుసు. కానీ దీనికి నేను బ్లౌజ్ ఎలా చేయించాను అనేది ఒక్కసారి చూపించేస్తాను. బ్లౌజ్ మనం
దీని బ్లౌజ్ ఎక్కడ ఉందోనండి, నేను ఒక్కసారి కనెక్ట్ అయితే నేను దాన్ని బట్టి చూపిస్తానులేండి. ఒక్కసారి ఈ బ్లౌజ్ ఎక్కడో పెట్టేసాను, గుర్తు రావట్లేదు. నేను ఒక్కసారి దీని బ్లౌజ్ మీకు తర్వాత చూపిస్తానండి, దీంట్లోనూ కలిసిపోయినట్టు ఉంది. నేను ఒక్కసారి తర్వాత చూపిస్తాను. ఇది ఒక్కటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనెక్ట్ అయితే నేను చూపిస్తానండి. ఉండాలండి, దానికి డిజైన్ కూడా చేయించాను నేను యాక్చువల్గా బ్లౌజ్. ఇదైతే ప్యూర్ మంచి టస్సర్ సిల్క్ అండి. టస్సర్ సిల్క్ ఇట్లా వచ్చేస్తుంది మొత్తం హోల్. ఇది యాక్చువల్ గా ఎవరో తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసిందండి చీర కస్టమర్ది. అది ఇంకొకటి ఎందుకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను, మిస్ప్రింట్ ఇవన్నీ నేను చేసేవన్నీ వెజిటబుల్ రైస్, ప్యూర్ వెజిటబుల్ రైస్, న్యాచురల్ డైస్ ఇట్లా అండి. నేనేంటంటే మిషన్ ప్రింట్స్ గానీ అట్లాంటి ఏమి యూజ్ చేయనండి. అలా యూజ్ చేయకుండా మనం న్యాచురల్ గా చేసేసరికి ఇలా మిస్ప్రింట్ లాగా మనకు అనిపిస్తాయండి. పళ్ళుల్లోనే ఎక్కడో ఇలా మిస్ప్రింట్ అని అలా అనుకుంటున్నారు, కానీ ఇలా అవన్నీ మిస్ప్రింట్స్ కానే కాదండి. వాష్ చేసిన కొంతకి చీర సెట్ అయిపోతుందండి. ఆ ప్రింట్స్ ఏమి మీకు ఏమి అట్లా కనిపించవు, మిస్ప్రింట్ లాగా అని మీకు అనిపిస్తాయి. కానీ దయచేసి ఇవి న్యాచురల్ ప్రింట్స్, న్యాచురల్ డైస్, వెజిటబుల్ ప్రింట్స్ తో చేసిన ఏది మిస్ప్రింట్ అనేది ఉండదండి. ఇది ఎక్కువ యూజ్ చేయటం వల్ల, న్యాచురల్ గా వాడి యూజ్ చేయటం వలన ఆ ప్రింట్ దీని మీదకి ఎట్లా కొంచెం ఏమైనా పడినట్టు అనిపించి కొంచెం అలా మిస్ప్రింట్ లాగా అనిపిస్తుంది, కానీ కానే కాదండి. ఇదిగోండి, ఇది మిస్ప్రింట్ అని చెప్పే నాకంటే నేను ఆ మిస్ప్రింట్ ని కటింగ్ లోకి తీయించేసి చక్కగా ఈ బ్లౌజ్ ని ఇలా నీట్ గా హై నెక్ తో డిజైన్ చేయించేసి ప్యాటర్న్ కుట్టించేసానండి. చూసారా, ఇదిగోండి, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, మీకు లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి, ఇలా లోపలికి పంపించేసానండి. ఈ ప్రింట్స్ ని కొంచెం ఎక్కడన్నా మీకు అనిపించినాయి అనుకోండి, అలా స్టిచ్చింగ్ లో మనం అడ్జస్ట్ చేయించేసుకోవాలండి, అంతే. అది అంతే, అంతకు మించి ఇంకేమీ లేదండి. సింపుల్ గా చూసారా, ఇది కుట్టించిన తర్వాత ఈ బ్లౌజ్ ఎంత అందంగా ఉందో. ఇది కూడా లోపలికి వెళ్ళిపోద్దండి, మీకు కనిపించదండి. ఇంకా అసలు ఏమి కనిపించకుండా నేను అది లోపల పాటుకి చేయించేసా. ఓకేనండి, అది మిస్ప్రింట్స్ కావండి. ఏంటంటే మిస్ప్రింట్స్ అయితే కావండి అది. ఓకేనా, ఇది ఒకటండి. ఈ బ్లౌజ్ ఇట్లా వస్తుంది ప్యాటర్న్. ఇది ఒక చీర అండి. ఇది ఏం లేదు, సింపుల్ కాటన్ చీర అండి, అంతే. జస్ట్ దీనికి ఇలా సింపుల్ గా నేను ఇంకా పైపింగ్ చేయించి కుట్టించాను, అంతే. కాటన్ శారీకి ఇలా పైపింగ్. ఇది ఎక్సెల్ సైజ్ ఏనండి. ఓకేనా, ఇది ఒకటండి. ఇది ఒక చీర అండి. ఇది టస్సర్ హ్యాండ్లూమ్ టస్సర్ సిల్క్ అండి. సింపుల్ గా ఉంటుంది, మరి ప్యూర్ టస్సర్ కానీ కాకపోతే మెటీరియల్ అయితే ప్రింట్ ఇట్లా వచ్చి బాగానే ఉందండి, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది పళ్ళు వస్తుంది. ఇది చీర అండి. ఇది చీర అయితే మనం బ్లౌజ్ ఇదిగోండి ఇలా సింపుల్ గా చేయించాం, జస్ట్ జెరీ బార్డర్ చేయించాం, అంతే సింపుల్ గా ఇట్లా. ఇది ఎక్సెల్ సైజ్ ఏనండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఎక్సెల్ సైజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. ఇది యాక్చువల్ గా నాదండి, ఇది నా పర్సనల్ చీర. దీనికి ఇది ఏంటంటే ఇది ఇక్కత్తు పట్టు అండి. ఇక్కత్తు పట్టు, ప్యూర్ ఇక్కత్తు పట్టు. ఇలా మనం డిజైన్ చేయించాం, టాజిల్స్ కూడా ఇట్లా డిజైన్ చేయించాము చీరకి. ఇదిగోండి, ఇలా డిజైన్ చేయించి ప్యూర్ ఇక్కత్తు పట్టు బ్లౌజ్ కి చేయించానండి. ఇలా నేను హ్యాండ్ పెయింటెడ్ ఇలా బ్లౌజ్ కి దీనికి ఇలా సెట్ చేయించాం. చాలా ఎక్స్క్లూజివ్ గా వచ్చింది. ఇలా మీకు హ్యాండ్ పెయింట్ మీరేమైనా బ్లౌజ్ పంపించుకున్నా కూడా నేను చేంజ్ చేస్తానండి. ఇది కూడా స్టిచ్చింగ్ అయిన బ్లౌజ్ నే హ్యాండ్ పెయింట్ చేయించామండి. ఇది ఒకటి ఇలా వస్తుందండి హ్యాండ్ పెయింట్, చాలా బాగుంటుంది. ఇది కూడా ఓకేనండి. ఇది ఒకటి. ఇదైతే నా చీరేనండి. ఇంకొకటి ఇది చేయించి ఉంచానండి జస్ట్. ఇది కూడా మనం ఏమీ యూజ్ చేయలేదు. ఇది కూడా ఫాలు పీకు అన్ని అయిపోయినాయి. ఇది వెంకటగిరి పట్టు అండి. ఇది నాది షార్ట్స్ లో కూడా ఉంటుంది, నా షార్ట్స్ వీడియోలో కూడా ఉంటుంది. నేను ఓపెన్ చేయట్లేదు కానీ జస్ట్ గ్రీన్ అండ్ మెజెంటా కలర్ కాంబినేషన్ తో ఉంది. ఇలా హ్యాండ్ పెయింట్ చేయించాను. దీనికి యూనిక్ గాను ఇలా జస్ట్ మిడిల్ ఆఫ్ ది పోర్షన్ ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చేస్తుంది మీకు. ఇలా హ్యాండ్ పెయింట్ అంటే సిల్వర్ బార్డర్ కాబట్టి దానికి బార్డర్ తగ్గట్టు ఇలా హ్యాండ్ పెయింట్ చేయించానండి. హ్యాండ్స్ చక్కగా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఈ చీర కూడాను ఎక్సెల్ సైజు. ఇది కూడాను మీరు కావాలంటే ఎవరికైనా ఎక్సెల్ సైజు తీసుకోవాలని అనుకుంటే
మీరు అటు ఇటుగాను అడ్జస్ట్ చేసుకుంటాం బ్లౌజ్ అనుకుంటే తీసుకోవచ్చండి. పాలు పీకోతో సహా అన్ని అయిపోయిందండి. ఇది కూడా ఇది ఇంకొకటి అండి, ఇది కంచి సిల్క్ వీవింగ్ తో పాటు వచ్చేసిందండి. మంచి హాఫ్ వైట్ మీద చాలా బాగుంది. ఇది కూడా ఈ చీర అయితే మటుకు నాదేనండి. ఈ చీర మటుకు సేల్కి కాదు, ఇది నాదే. దీనికి బ్లౌజ్ చూపిద్దామని చేశాను. ఇదంతా పళ్ళు పాట అండి. ఇదంతా పళ్ళు. మనకి చీర ఎట్లా వస్తుందండి, సింపుల్ గా కంచి సిల్క్ ఇలా వచ్చేస్తుందండి. ఇదంతా వీవింగ్ అండి, హ్యాండ్ మేడ్ కాదు, ఏమి కాదు, జస్ట్ కంచాల దగ్గరే తీసుకున్నామండి వీవింగ్ ప్యాటర్న్. ఇదిగోండి దీని బ్లౌజ్ చూసారా, ఆల్ ఓవర్ మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా. దీంట్లో బ్లౌజ్ అయితే నేనేం చేయలేదు, ఇలా సెట్ చేశానండి. ఇది వేరే బ్లౌజ్ ని దీన్ని ఎలా సెట్ చేశాను నేను. ఓకేనా అండి, చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది కదా. నేను కాంబినేషన్స్ ఫస్టే చేయించేస్తానండి. వర్క్స్ పెద్దగాను ఏంటంటే పట్టుబట్టి చీర అలా తీసుకెళ్లి చేయించనండి. బ్లౌజెస్ అన్ని కూడా వర్క్స్ చేయించే వాళ్ళకి కాంబినేషన్స్ మటుకు నేను చెప్తాను. ఈ బ్లౌజ్ కి 2-3 కాంబినేషన్స్ చెయ్యండి అని చెప్పేస్తాను. వాళ్ళు నాకు చేసేసి ఇచ్చారు. కాకపోతే పట్టి చూసి చెప్తానండి కాంబినేషన్స్ మటుకు. అస్సలు ఎలా పడితే అలా నేను ఎప్పుడు చెప్పనండి బ్లౌజ్ కి. అది ఇన్ కేస్ మీరు ఎవరన్నా తీసుకున్నా కూడా పెర్ఫెక్ట్ గా బ్లౌజ్ ఉండాలన్న ఉద్దేశంతో నేను ఎలా డిజైన్ చేయించానండి. అది ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. బ్లౌజెస్ అన్ని కూడాను మీరు కావాలంటే అలా బుక్ చేసుకోవచ్చు. ఇది ఏది నేను జస్ట్ నాదేనండి బ్లౌజ్. వెనకాల టాజిల్స్ ఇలా అటాచ్ చేయించాను. ఈ బ్లౌజ్ కి కొంచెం ఊరికనే బాగుంటుందని అలా టాజిల్స్ అటాచ్ చేయించానండి. ఇది ఒక బ్లౌజ్. ఇది అంటే కొంచెం సింపుల్ గా ప్యాటర్న్ తో పెట్టి ఇలా కుట్టించానండి. ఇది కూడా బ్లౌజ్ నాదే. ఉరికినే మీకు చూపిస్తున్నాను తెలియటం కోసం. ఇది కూడా బాగుంటుందండి కుట్టించుకునే వాళ్ళకి. ఇదైతే ఇది కూడా అంతేనండి. ఇది వేరే చీర మీద యాక్చువల్ గా దీనికి కూడా ఇలా టాజిల్స్ అటాచ్ చేయించాను. చూసారా, క్రష్డ్ క్రేప్ అండి. అది క్రష్డ్ క్రేప్ ఎంత బాగుందో చూడండి, మల్టీ కలర్. ఇది ఇవన్నీ ఎక్సెల్ సైజ్ అనండి. ఓకేనా అండి, ఇవ్వండి ఈరోజు చీరలు అయితే ఇవి. మీకు అన్ని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ గా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఒకసారి ముందు కాల్ చేస్తే వీటి గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా స్క్రీన్ షాట్ తీసేసి పెడితే మీకు తెలియదండి. అది నేను అనేది. మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే స్క్రీన్ షాట్ పెడితే దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్.